నమస్కారం అండి. నా పేరు చంద్రశేఖర్ పిళ్ళై. నేను చిత్తూరు నేటివ్, మాది చిత్తూరు డిస్ట్రిక్ట్ నేటివ్. చదువంతా చాలా వరకు చిత్తూరు ప్రాపర్లో జరిగింది, తిరుపతిలో జరిగింది. తర్వాత 74లో ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ట్రైనింగ్కు రిక్రూట్ అయ్యి సదరన్ ఫారెస్ట్ రేంజర్స్ కాలేజీకి వెళ్ళారు. ట్రైనింగ్ కోసం వెళ్ళాను. ఆ ట్రైనింగ్లో 74 నవంబర్లో వెళ్ళాము. ఆ ట్రైనింగ్లో కనకరత్నం నాకు మొట్టమొదటిగా పరిచయం అయ్యారు. అప్పుడే పరిచయం అయ్యారు కాబట్టి కొంతవరకు సామాన్యంగా మీకు తెలిసిన విషయం తెలిసిందే, మనస్తత్వాలు కాస్త ఒకే రకంగా ఉన్నప్పుడు తొందరగా హత్తుకుంటాయి. మనస్తత్వాలు ఒకే రకంగా లేనప్పుడు అవి హత్తుకోవడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది, ఆలస్యం అవుతుంది, హత్తుకోకపోవచ్చు కూడా. సో కొంతవరకు ఆయన మనస్తత్వము నా మనస్తత్వము ఒకే రకంగా ఉండేటట్లుగా ఉన్నది కాబట్టి, భగవంతుడు చేశాడు కాబట్టి మేమిద్దరం మిత్రులయ్యాం. అలాగే మాకు ఇంకా నాగేశ్వరరావు అని, శివశంకర్ రెడ్డి అని, సుబ్రహ్మణ్యం అని, దయానంద్ అని ఇంకొక నలుగురు కూడా మా మనస్తత్వం ఉన్నవాళ్ళు కాబట్టి మేము ఒక చిన్న గ్రూప్గా ఎక్కడైనా వెళ్ళడము రావడము అన్నది ఫ్రెండ్షిప్గా ఉండిపోయినాం అక్కడ. అప్పుడు మా ఆంధ్రప్రదేశ్ నుంచి, అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ఫామ్ కాలేదు కదా, అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏరియా నుంచి చాలామంది వచ్చారు. వాళ్ళు వచ్చారు, మేము ఆంధ్ర ఏరియా నుంచి మేము వెళ్ళాం. అప్పుడు తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళల్లో ఒక ఆయన చాలా మంచివాడే, మాకు మంచి మిత్రుడే, చాలా మంచి వ్యక్తే. కానీ ఆయనలో కొన్ని గుణాలు మాకు హత్తుకోకపోవడము జరిగిందన్నమాట. అంటే కొంత డామినేట్ చేయడము అలాంటివి కొద్దిగా బాధగా అనిపించింది ఆ రోజులోనే మాకు. సరే, అది అలా మనసులో పెట్టుకున్నాం, దాని గురించి మేము బయటపడలేదు, ఆయనకేం చెప్పలేదు. చెప్పినా ఆయన వినే రకం కాదు, ఎవరి మనస్తత్వం వాళ్ళకు ఉంటాయి కాబట్టి సరే మనసులో పెట్టుకున్నాం. అప్పుడు ఏమైందంటే ఎలక్షన్స్, అంటే జనరల్ సెక్రటరీ ఎలక్షన్స్కు ప్రయత్నాలు జరుగుతూ ఉంది అప్పుడు. ఆ సమయంలో ఎందుకో కనకరత్నము కంటెస్ట్ చేస్తున్నాడు. కనకరత్న కంటెస్ట్ చేయాలని నేను ఆనాడే డిసైడ్ చేశాను. ఆ రోజులోనే 74 నవంబర్లో అనుకోండి, డిసెంబర్లో కనకరత్నం ఖచ్చితంగా కంటెస్ట్ చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను. కానీ మహేంద్రనాథ్ అనే ఆయన కొద్దిగా నేను చెప్పాను, ఇందాక అన్నాను కదా, డామినేషన్గా ఉంటాడని చాలా చోట్ల చూసాంలే ఆయన బిహేవియర్, ర్యాగింగ్ అక్కడ ఆయన ఎలా నడవగలిగాడో మేము గమనించాం. మాకెందుకు నచ్చుకోలే. ఆయన నేను అవుతాను అని చెప్పేసి నేను కూడా ఆయన కంటెస్ట్ చేస్తానని అన్నాడు. అంటే అప్పుడు ఏమైంది, అప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఇద్దరు కంటెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు చాలామంది, మేము మొత్తం 24 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 24 మంది, 24 మందిలో మేము ఒక 4-5 మంది తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కనకరత్నం కంటెస్ట్ చేయడం ఇష్టం లేదు వాళ్ళకు. ఎందుకు ఇష్టం లేదో నాకైతే ఇప్పటికి కూడా పెద్ద అవగాహన లేదు. కనకరత్నము ట్రైనింగ్ వచ్చినప్పుడే మొదట్లోనే ఆయన ఎటువంటి వాడు అనేది కొంత బయటపడింది. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడము, ధర్మాన్ని పాటించడము, న్యాయాన్ని పాటించడము, అన్యాయాన్ని ఎదుర్కోవడము, ఆ అన్యాయాన్ని ఎదుర్కొనే సమయంలో ఎటువంటి గడ్డు పరిస్థితులైనా కూడా వెరవకుండా ఆ పంథాన్ని వదిలిపెట్టకుండా ఉండడము, ఇలాంటివి గుణాలు ఆయన ఆ రోజుల్లోనే మేము చూసాం, ఆయనకు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఎందుకంటే పుట్టుకతో వచ్చింది, అంత త్వరగా పోదు అది. ఆయన ఆ రోజులో చూసింది కూడా ఇప్పటికి కూడా ఆయన ఆ గుణాలు ఉన్నాయి. ఈ గుణాలు అప్పుడు మాకుండే ఇన్స్ట్రక్షన్స్ కొంతమంది రుచించేది కాదు. ఎందుకంటే కోయంబత్తూరు ట్రైనింగ్లో ఎస్ఎఫ్ఆర్స్లో ఎటువంటి సెటప్ ఉండేదంటే, అంటే పారామిలిటరీ ట్రైనింగ్ అన్నమాట అది. అంటే ఇక కూర్చో అంటే కూర్చోవాలా, నిలబడాలా, నీకు ఒక రోజు లీవ్ కాదు కదా, నీకు ఇవ్వను పో అంటే నోరు మూసుకొని పోవాలి అనమాట. అంతే, అట్లా ఉండేది అన్నమాట ట్రైనింగ్. అది ఆ పొద్దున పీటీ అనడము, క్లాసెస్ అనడము, గేమ్స్ అనడము, అవంతా చాలా స్ట్రిక్ట్గా ఉండేది. అప్పటికి మేము అప్పుడే కాలేజీ నుంచి వెళ్ళాము కాబట్టి మేమందరం కూడా అసలు కొద్దిగా దిక్కులేని స్థితిలో ఉన్నాం. దాన్ని ఎదిరించేంత ధైర్యం మాకు ఎవరికి లేదు. అది ఉన్న ఒకే మనిషి అప్పుడు మా బ్యాచ్లో, మాది 104, 106 మాది మొత్తం, అంటే త్రూఅవుట్ దేశం మొత్తం నుంచి వేరే దేశాల నుంచి అన్ని కలుపుకుంటే 106, 108 మంది ఉన్నాం. అంతమందిలో ఒకే వ్యక్తి కనకరత్నం.
అంటే ఎక్కడ అన్యాయం ఉన్నా కూడా దాన్ని ఎదిరించడం అన్నది, అంటే ఇటువంటి ఒక సప్రెషన్, అంటే అడ్మినిస్ట్రేషన్ యొక్క సప్రెషన్ అనేది సమమోతాదులో లేదు అని చెప్పగలిగిన ధైర్యం ఈయనొక్కడికే ఉండింది అప్పుడు ఉండింది. కాబట్టి అప్పుడు మాకున్న ఇన్స్ట్రక్టర్స్కు ఈయనంటే ఇష్టం లేదు. సో ఈ జనరల్ సెక్రటరీ కావడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. ఎట్లా ఉంటుంది? రేపు జనరల్ సెక్రటరీగానే అయ్యారంటే ఆయన ఖచ్చితంగా స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని తీసుకురావడము, గట్టిగా మాట్లాడడము, వాళ్ళ యొక్క డామినేషన్ సప్రెషన్ అనేది కొద్దిగా తగ్గడము, ఇలాంటివి వస్తుందని వాళ్ళు ముందుగానే ఆలోచించి ఇతరులు రాకుండా చేయాలన్న మనస్తత్వంతో వాళ్ళు ఉన్నారు ఇన్స్ట్రక్టర్స్ కూడా. అది ఇన్స్ట్రక్టర్స్ వరకు. ఇక మా ట్రైనింగ్స్కి వచ్చామంటే మేము 106 మంది ఉన్నాము. 106 మందిలో 24 మంది ఆంధ్రప్రదేశ్లో మేము ఒక 5 మంది కనకరత్నంతో కలుపుకొని మేము ఒక చిన్న గ్రూప్ అయ్యాం. మిగతా వాళ్ళందరూ ఒక గ్రూప్ అయిపోయారు. అందులో ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కనకరత్నాన్ని, మహేంద్రనాథ్ని ఇద్దరూ ఒకే స్టేట్ నుంచి కంటెస్ట్ చేస్తే మన స్టేట్ పరువు పోతుంది, కాబట్టి ఎవరైనా ఒకరు విత్డ్రా కావాలి అని ఒక చిన్నది లేవనెత్తారు మా వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు. అప్పుడు కనకరత్నము నిక్కచ్చిగా చెప్పాడు, నేను ఎట్టి పరిస్థితులలో విత్డ్రా చెయ్యను. ఒకే మాట అన్నాడు. ఆ రోజు రూమ్లో అందరం కూర్చొని ఉన్నాం. నా ఒక్క ఓటు నాకు వచ్చినా కూడా నేను వేసుకుంటాను, నేను విత్డ్రా కాను అని చెప్పేశాడు. ఇంకా మా ఆంధ్ర వాళ్ళందరూ కూడా ఆ తప్పును, ఆ బ్లేమ్ను అదంతా నా మీద వేశారు. వాళ్ళు అంతా పిల్లే చేస్తూ ఉండారు, పిల్లే వల్లనే ఇలా జరుగుతూ ఉంది అని నా మీద వేశారు. యాక్చువల్గా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా మనస్సాక్షి వ్యతిరేకంగా నేను చెప్పలేను. అటువంటిది నాకేం లేదు. నాకు కనకరత్నం అంటే ఐ వాంటెడ్ హిమ్ టు బికమ్, అంతే. అక్కడ ఇంకేది పాలిటిక్స్ కానీ మహేంద్ర గారు రాకుండా చేయడం కానీ దానికి ఒక గ్రౌండ్ తయారు చేయడం కానీ అటువంటివి ఏమి నాకు ఆలోచన లేదు, నేను చేయలేదు. ఒక్కటే ఏంటి, కనకరత్నం రావాలి అని అనిపించింది. కనకరత్నం కావాలని అనుకున్నాను. నేను గట్టిగా నిలబడ్డా, ఏమైనా కానీ కనకరత్నమే రావాలని, అంతే. అంతకని ఇంకేం లేదు. అంటే వేరే పార్టీస్ ఏం చేయలేదు. కానీ వాళ్ళు అనుకున్నారు అంత పిల్లే చేస్తున్నాడు, స్పాయిల్ చేస్తున్నాడు, మన ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొడతా ఉన్నాడు, చెడగొడతా ఉన్నాడు అని కూడా వాళ్ళు మాట్లాడారట నా గురించి. సో అయిపోయింది. తర్వాత జనరల్ సెక్రటరీగా చక్కగా ఎలక్ట్ అయ్యాడు, మ్యాక్సిమం ఓట్స్తో ఎలక్ట్ అయ్యాడు. అందరూ ఆశ్చర్యపోయారు అనుకోండి. అయిన తర్వాత సాగింది. చాలా వరకు కూడా ఇన్స్ట్రక్టర్స్ యొక్క, అడ్మినిస్ట్రేషన్ యొక్క డామినేషన్ అన్నది కొంత ఎదిరించి ఒక ముఖ్యంగా మాట్లాడగలిగే శక్తి ఆయనకు ఒక్కరికే ఉండేవారు, మాట్లాడాడు కూడా. అప్పుడు ఆ రోజులు ఏమైందంటే మా అందరిలో కూడా, ట్రైనింగ్స్ అందరిలో కూడా మెస్సు సరిగా లేదు. అప్పుడు మెస్సు భోజనము కానీ మెయింటెనెన్స్, మేము అంత డబ్బులు కట్టినా మంచి భోజనం లేదన్న ఆలోచన ఉంది. కాబట్టి అది రిప్రజెంట్ చేశారు ప్రిన్సిపల్ గారికి. ప్రిన్సిపల్కి రిప్రజెంట్ చేస్తే మొదట ఏదో జరిగింది. ఒక స్టేజ్లో ఒక ట్రయల్ మెస్ రన్ చేయాలా అన్న ఒక నిర్ణయం. అంటే నిర్ణయం అంటే మెస్ బిల్ కావచ్చు, మెస్ బిల్ ఎక్కువ రావడము, అంతకు తగ్గట్లుగా క్వాలిటీ భోజనాలు లేకపోవడము, ఇవి చూసిన తర్వాత మన వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రపోజల్ వెళ్ళింది అడ్మినిస్ట్రేషన్కు. ఏమనంటే ఒక ట్రయల్ మెస్ రన్ చేద్దాము, ట్రయల్ మెస్ రన్ చేసి ఎంత ఒక రోజు, ఒక నెలకు ఎంత వాస్తవంగా ఖర్చు అవుతాయి, చక్కటి భోజనం పెడితే ఎంత ఖర్చు అవుతుంది అని చేద్దామంటే, ఎట్లో లక్కీగా అప్పుడు ప్రిన్సిపల్ గారు మహమ్మద్ హుస్సేన్ గారు ఓకే అన్నారు ట్రయల్ మెస్కు. ఆ ట్రయల్ మెస్ కనకరత్నం చేయించాడు, దగ్గరుండి చేయించాడు. ఆయనకు అసిస్టెంట్స్ అన్ని పెట్టుకున్నాడు, నేను కూడా ఉన్నాను, ఇంకా దిలీప్ కుమార్ అటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ట్రయల్ మెస్ రన్ చేశాము. అంటే ఒక రోజుకు టిఫిన్ చేయడానికి ఏ ఐటమ్స్ ఎంత క్వాంటిటీ అన్నదన్నా లిస్ట్ అవుట్ చేశారన్నమాట. మధ్యాహ్నం భోజనానికి రైస్ ఎంత, పప్పు ఎంత, అదెంత, ఇదంతా అవన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసి, అలాగా రాత్రి భోజనానికి అలా ప్రతిదీ ఒకటి లిస్ట్ అవుట్ చేసి వాటికి వాల్యూస్ కట్టారు. వాల్యూస్ కట్టి నెలకు ఒకరికి చక్కటి భోజనం, సాధారణమైన భోజనం పెట్టడానికి ఇంత ఖర్చు అవుతుందని ఒక వాల్యూ తీసుకొచ్చారు వాళ్ళు. అది మాకు యాక్చువల్గా మంత్లీ వచ్చే బిల్లుకి దానికి చాలా వ్యత్యాసం ఉంది. అది మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే అందులో డిస్కషన్కి వచ్చింది. ప్రిన్సిపల్ గారే వచ్చారు స్వయంగా. జనరల్గా ప్రిన్సిపల్ గారు ఎక్కువ రారు, స్వయంగా వచ్చారు. ఆయన ముందే డిస్కషన్ అంతా జరిగిన తర్వాత ఆయన ఏమన్నారంటే, సరే ఇప్పుడు ఏం చేద్దామంటారు అన్నాడు. అప్పుడు మన వాళ్ళ నుంచి ఒక ప్రపోజల్, అదే కనకరత్నం నేను అనుకోండి, మనము బోధనాలు అన్నది కాంట్రాక్ట్కి ఇద్దాము అని. ఆ మాట రాగానే ప్రిన్సిపల్ గారు ఫ్లారప్ అయిపోయాడు. అట్లే
అంత క్వైట్గా ఉండేవాడు ఫ్లారప్ అయిపోయి చాలా కొద్దిగా హీనంగా కూడా గట్టిగా మాట్లాడేశాడు. మాట్లాడి కనకరత్నాన్ని బాగా తిట్టాడు. ఇంకా కనకరత్నం ఏం చేశాడంటే అప్పుడు ఏమనలే, ఐఎమ్ వెరీ సారీ సార్, మీరు ఇలా రియాక్ట్ అవుతారని నేను అనుకోలేదు, మేమేదో ఉన్న విషయాన్ని మీరు దృష్టి తీసుకొద్దామన్న ప్రయత్నం మేము చేశాము, మీరు ఇలా రియాక్ట్ అవుతారని దాన్ని ఇలా నెగిటివ్గా మీరు తీసుకుంటారని నేను ఎప్పుడు అనుకోలేస్తాను, వెరీ సారీ సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. అక్కడికి ముగిసిపోయిందనమాట. ఆ రకంగా ఆ స్టేజ్కు ఒక యాక్టివిటీ రావడం అనేది గతంలో ఎన్నడూ జరగలేదు, తర్వాత ఇప్పుడు జరగలేదు అన్నమాట. ఆ ఒక్కసారి జరిగింది, అక్కడితో ఆగిపోయింది అది. ఆ తర్వాత కాంట్రాక్ట్ ఇవ్వడం అంతా ఏం లేదు, నార్మల్గా మా ఒక మెస్ సెక్రటరీ ఉంటాడు, మా నుంచే ఒక మెస్ సెక్రటరీ ఉంటాడు, ఎక్స్పీరియన్స్ అంతా బాడీ చూసుకుంటాడు, ఏదో మెస్ బిల్లు వచ్చేది, నోరు మూసుకొని కట్టేవాళ్ళము, అడిగేవాళ్ళం కదా, అంత ధైర్యం లేదు, అయిపోయింది అది. అలాగా అప్పటి నుంచే ఆయన మనస్తత్వం అనేది బయటపడతా ఉంది. అంతకుముందు కూడా ఆయన స్కూల్లో కానీ కాలేజీలో కానీ యాక్టివిటీస్ కొని ఆయన చెప్పగా నాకు తెలిసింది. ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేశాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు. చాలా ఉన్నాయి అవి చెప్పడానికి, అది నాకు తెలియదు, కానీ ఆయన చెప్పిన దానిలో నాకు మనసులో ఉందన్నమాట అది. సో ఆ మనస్తత్వంతో కనకరత్నం అక్కడి నుంచి తర్వాత ఏమైందంటే, నేను కనకరత్నము ఫస్ట్ పోస్టింగ్ భద్రాచలంలో జరిగింది మా ఇద్దరికి కూడా. భద్రాచలంలో నన్ను చర్ల రేంజ్లో వేశారు, అంటే భద్రాచలం నార్త్ డివిజన్ అది. కనకరత్నము భద్రాచలం నార్త్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ రేంజ్కి వచ్చాడు. అక్కడ మేము ఇద్దరు మళ్ళీ కలిసాం. అక్కడ మా డిఎఫ్ఓ గారితో కొంత గొడవలు ఉండేవి, చిన్నవి. నేను కనకరత్నం కొద్దిగా లేటుగా వచ్చాడు, కనకరత్నం కన్నా ముందుగానే నేను జాయిన్ అయిపోయాను చెల్లలో. నాకు సుబ్రహ్మణ్యం నేను అనుకోయాను, సుబ్రహ్మణ్యం అని ఆయన మా గ్రూప్ ఆయన నేను ఒకేసారి జాయిన్ అయిపోయాను. అప్పుడు కలకత్తం రాలే. ఇక మేము కొన్ని నెలల వరకు కూడా అప్పుడు మా డిఎఫ్ఓ గారి యొక్క ఆయన యొక్క పోకడ మాకు నచ్చుకోకపోయినా కూడా మేము ఎదిరించేంత ధైర్య సాహసాలు చేయలేకపోయినాం. ఎందుకంటే బిగినింగ్ ఆఫ్ సర్వీస్ అప్పుడే కుర్రాళ్ళము, ఇంకా పెళ్లి కూడా కాలే, స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వెళ్ళిన వాళ్ళం అన్నమాట. ఎట్లా రాయదని మేము బాధపడుతూ ఉంటే జరుగుతుంది. ఈలోగా కనకరత్నం వచ్చి భద్రాచలం హెడ్ క్వార్టర్స్ రేంజ్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాడు. అప్పుడు కనకరత్నంతో పాటు ఉన్నామా కూడా కొద్దిగా ధైర్యం వచ్చింది అనుకోండి. అప్పుడు ఒకసారి 2 సార్లు డిఎఫ్ఓ గారితో మాకు కనకరత్నంలో ఉన్నదనే విషయంతో నేను కూడా కొద్దిగా ఎదురు తిరిగి అంటే ఆయన ఎదురైతే కొంచెం చెప్పడం నాకు నచ్చుకోలేదు, దాన్ని ఓపెన్గా చెప్పడం జరిగింది. ఎదురు తిరగడం అంటే ఎదురు తిరగమే, మాకున్న డిసిప్లిన్ మాకుంది. ఇప్పుడు పై ఆఫీసర్ అయినా కూడా చట్టానికి వ్యతిరేకంగానో లేకుంటే న్యాయానికి ధర్మానికి వ్యతిరేకంగానో ఏదైనా చెప్పారనుకోండి, అప్పుడు మనం సార్ ఇది న్యాయం కాదు సార్, ఇది ధర్మం కాదు సార్, అది చేయడం మంచిది కాదు సార్ అని చెప్పే హక్కు మనకుంది. అంతేగా తలకా మంచమని చెప్పేసి ఎవరు చెప్పరు, ఏ చట్టం చెప్పదు, ఏ న్యాయశాస్త్రం చెప్పదు. ఆ స్టేజ్కి వచ్చాను నేను, సార్ అది ఇదంటే అప్పుడు ఆయన ఆ డిఎఫ్ గారు ఏమనుకున్నారంటే, కనకరత్నం వల్లనే పిల్లే ఇట్లా మాట్లాడుతున్నాడు, నిన్నటి వరకు ఎంత ఒబీడియంట్గా ఉన్నాడు అనేసి కోపం అంతా ఆయన మీద పోయింది. నా మీద ఉండింది అనుకోండి, కోపం అంతా ఆయన మీద పోయింది. కనకరత్నము కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఆయనతో సీరియస్గా ఇదిగానే ఉన్నారు. ఆయన చెప్పిన కొన్ని విషయాలు అవి ఇప్పుడు చెప్పడం బాగుండదు అలాంటి విషయాలు, కానీ కొన్ని ఏదైతే సమంజసంగా లేదో, నచ్చుకోలేదో, న్యాయసమ్మతం కాదు ఆ విషయాలు ఖచ్చితంగా చెప్పేశాడు, ఎదురు తిరిగేశాడు. ఆ స్టేజ్ నుంచి ఆ తర్వాత మళ్ళీ నాకు ట్రాన్స్ఫర్ కావడము, నేను వెళ్ళిపోవడము, నేను కనకరత్నం కొద్దిగా దూరమైనాము. ఆయన వేరే చోట ఉద్యోగం చేయడం, నేను వేరే చోట ఉద్యోగం చేయడం. అప్పుడేమైందంటే ఆ రోజుల్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ చాలా వీక్గా ఉండేది. ఆఫీసర్స్కు మడుగులు ఒత్తుకుంటూ నమస్కారాలు చేసుకుంటూ ఎట్లా చెప్తే అట్లా చేసుకుంటూ తిరుగుతున్న రోజులు అవి అందరూ అట్లే ఉన్నారనుకోండి, అలా జరుగుతూ ఉండేది. అసోసియేషన్ వీక్ అన్నమాట. రేంజ్ ఆఫీసర్స్కు ఏమేమి కావాలి అన్నది ప్రభుత్వంతో అడిగి తెచ్చుకోగలిగినంత స్తోమత కానీ, స్థాయి కానీ, ఆ పటుత్వం కానీ, ఆ బలం కానీ అసోసియేషన్ లేదు అప్పుడు. అంటే ఇదంటే ఎప్పుడంటే 1980, 79, 80 ఆ ప్రాంతంలో. అప్పుడు నాకు మనసులో స్ట్రాంగ్గా పడింది, కనకరత్నం జనరల్ సెక్రటరీ చెయ్యాలా, ఎట్లయినా ఆయన అయిపోతే బాగుంటుందని అసోసియేషన్ మీటింగ్స్ మేము పెట్టాం, విజయవాడలో పెట్టాం. అప్పుడు ఈయన ప్రపోజల్ తీసుకురావడము, అందరూ ఒప్పుకోవడము, ఆ తర్వాత ఈయన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఈయన కావడము జరిగింది. దానికి నా ముందు ఒక చిన్న సంఘటన కూడా, ఎట్లా ఈయన యొక్క పర్సనాలిటీ, ఈయన యొక్క ఇది ఎట్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్లో ప్రొజెక్ట్ అయిందని చెప్పడానికి ఒక చిన్న సంఘటన ఏంటంటే, ఈయన జనరల్ సెక్రటరీ కావడానికి ముందు, జస్ట్ కొద్దిగా ముందే
ఒక రేంజ్ ఆఫీసర్కును పోలీస్ డిపార్ట్మెంట్కును కొంత క్లాష్ వచ్చింది. అక్కడ ఆ రేంజ్ ఆఫీసర్ కొద్దిగా అవమానానికి గురయ్యాడు. అప్పటికి ఇంకా జనరల్ సెక్రటరీ కాలే, ఖమ్మంలో ఉన్నాము. అప్పుడు ఈయన యొక్క ఆధ్వర్యంలో అందరినీ పిలవడము, అంటే ఆ సర్కిల్లో ఖమ్మం సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఒక చోట చేరి ఒక ప్రొసెషన్ లాగా వెళ్ళి ఒక మెమరాండం ఆ రోజుల్లో ఆర్డీఓ ఒకరు సబ్మిట్ చేయడానికి, దానికంటే లీడర్షిప్ ఈయన తీసుకున్నాడు. ప్రొసెషన్ లాగా వెళ్ళాము యూనిఫామ్లోనే. అట్లా జరగడము డిపార్ట్మెంట్ హిస్టరీలో ఐ థింక్ నాకు తెలిసి ఇప్పటికీ లేదు, అంతకు ముందు కూడా లేదు. ఫస్ట్ టైం కనుక్కున్న టైంలో జరిగింది అది. సరే అందరం బ్యానర్లు పట్టుకొని పోయినాము. మేము ఒక మెమరాండం రాశాము, జరిగినంత అన్యాయం అని చెప్పేసి ఏదో ఆడియో సబ్మిట్ చేశాము, వచ్చేసాము, అంత పేపర్ వచ్చింది. అప్పుడు కనకరత్న గురించి డిపార్ట్మెంట్లో ఉన్న రేంజ్ ఆఫీసర్గా ప్రొజెక్ట్ అయింది అనమాట. ఎంటైర్ డిపార్ట్మెంట్గా ప్రొజెక్ట్ అయింది. ఈయన ఇటువంటి వాడు ఇట్లా ఉన్నాడు అని. ఆ తర్వాత విజయవాడ మీటింగ్ పెట్టడము, ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఉంది కాబట్టి మనసులో అందరూ కూడా ఇతన్ని ఓకే కనకరత్నం మనకు జనరల్ సెక్రటరీ ఉంటే మంచిదని చెప్పడము. ఆ తర్వాత అక్కడ మాకు జరిగిన డిస్కషన్స్ ఉంటాయి కదా, డెలిబరేషన్స్ ఉంటాయి, మాట్లాడతాం కదా. అప్పుడే కనకరత్నము మొట్టమొదటిసారిగా డిపార్ట్మెంట్లో రేంజ్ ఆఫీసరే అన్ని పనులు చేయించేవాడు. రేంజ్ ఆఫీసర్ క్యాడర్లో ఉండే ఆఫీసర్లే పనులంతా కూడా చేయించేవాడు. ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్స్ అంటాం. ఆ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్స్లో డబ్బులు చేతికి వస్తాయి, గవర్నమెంట్ డబ్బులు. ఆ డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేయిస్తాం, మొక్కలు నాటడము ఎట్సెట్రా అన్నీ కూడా. అప్పుడు ఏంటంటే ఎప్పుడైతే గవర్నమెంట్ డబ్బులు చేతిలో ఉందో పరమ డేంజర్ అన్నమాట. ఎప్పుడన్నా ఏమన్నా కూడా కావచ్చు. అది వెరీ వెరీ రిస్కీ. ఆ పరిస్థితి అంటే కొంతమందికి ఇష్టమే లేదు, కొంతమంది రేంజ్ ఆఫీసర్కి అది ఇష్టమైన కార్యక్రమమే. కానీ మాలాంటి వాళ్ళకి మాకు ఇష్టం లేదు. గవర్నమెంట్ డబ్బులు చేతులు పెట్టుకొని మనం చేయడం ఏంటి అని. అప్పుడు కనకరత్న మొట్టమొదటిసారిగా టెండర్ సిస్టమ్ అని మాలో ఆ యొక్క ఐడియాను తీసుకొచ్చి మా మనసులో పెట్టారు. అందరిలో కూడా డెలిబరేషన్స్ ఆ మాటల్లో మాట్లాడతాం కదా, ఒక్కొక్కరు వెళ్ళి బైక్లో మాట్లాడతాం కదా. అప్పుడు కొంతమంది రేంజ్ ఆఫీసర్స్ అదేంటి కలెక్టర్ మాట్లాడుతుంటే టెండర్ సిస్టమ్ వస్తే ఇంకా రేంజ్ ఆఫీసర్కి వాల్యూ ఏముంటుంది, అదే అవి చెప్పలేం కదా మనము. టెండర్ సిస్టమ్ వస్తే మన రేంజ్ ఆఫీసర్కి మనకు వాల్యూ ఏముంటుంది, అట్లా అన్నారు. నాకైతే టెండర్ సిస్టమ్ వస్తే హాయిగా ఉంటుంది కదా అని అనిపించేది నాకు ఆ రోజుల్లో. వాళ్ళు టెండర్ చేస్తారు, వాళ్ళు పని చేస్తారు, మేము చెక్ చేస్తాము. మన పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ లాగా చెక్ చేస్తాము, చెక్ బుక్ అది ఎంబుక్ రాస్తాము, సంతకం పెడతాము, బిల్లు పోతుంది, వస్తుంది. మాకు రిస్క్ ఉండదు కదా, నా చేతిలో గవర్నమెంట్ డబ్బులు ఉండదు కదా అన్న భావనలో ఉండేవాళ్ళం. అదంతా కూడా. కానీ ఆఫీసర్లకు ఇది నచ్చలే. మా పై ఆఫీసర్లకు ఈ టెండర్ సిస్టమ్ నచ్చలే. ఈ కనకరత్నం ఏంటి అంతా వచ్చి పాడు చేస్తున్నాడు, ఇదేంటి టెండర్ సిస్టమ్ ఎప్పుడూ లేదు, అప్పటి వరకు ఎప్పుడూ థాటే లేదన్నమాట. ఆ తర్వాత జనరల్ సెక్రటరీగా ఇలా కనకరత్నం అయిన తర్వాత టెండర్ సిస్టమ్ ఒకటి, రేంజ్ ఆఫీసర్స్కు గెసెటెడ్ ఒకటి, అప్పుడు గెసెట్ ఆఫీసర్స్ కాదు మేము, గెస్టెడ్ చేయడము. తర్వాత రేంజ్ ఆఫీసర్స్కు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం గన్స్ రావడము, కొంతమంది రేంజ్ ఆఫీసర్స్కు అవసరమైతే రివాల్వర్స్ రావడానికి ప్రయత్నం చేయడము. ఇలాంటివన్నీ కూడా కొన్ని అజెండాలు తయారు చేసి ఆ అజెండాలను తీసుకొని వెళ్ళి గవర్నమెంట్ ముందు పెట్టి, ఒకేసారి గవర్నమెంట్ ముందు పెడితే ఒక రోజులో రాదు అది. అట్లాగా 10 సార్లు చేస్తే గవర్నమెంట్ కన్నా ఇంప్రెస్ చేయగలిగితే పీసీసీఎఫ్ కూడా రికమెండ్ చేయాలి ఖచ్చితంగా. పీసీసీఎఫ్ రికమెండేషన్ రాదు రాదు అంటే పీసీసీఎఫ్ను కూడా మనం ఒప్పించాలి. ఇలాంటి కొన్ని అజెండాలు కలిపి పీసీసీఎఫ్తో పాటు కొన్ని ప్రపోజల్స్ పంపించాము గవర్నమెంట్కు. అందులో కొన్ని వచ్చాయి, ఆఖరికి గెస్టెడ్ అయినాము. రైఫిల్స్ వచ్చాయి, 303 రైఫిల్స్ వచ్చాయి. లేని చోట కొన్ని చోట్ల ఉండేది, అవి పనిచేయవు. అమ్యునిషన్ ఉండదు, అసలే పనిచేయదు. కొంతమంది రివాల్వర్స్ కూడా వచ్చాయి, కొన్ని బాకరాబేట్ లాంటి రేంజ్ ఆఫీసర్స్కు. అవన్నీ కూడా మనము ప్రయత్నపూర్వకంగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్తో ప్రపోజల్స్ అప్రూవ్ చేయించుకొని ప్రభుత్వాన్ని సబ్మిట్ చేసి, మళ్ళీ ప్రభుత్వంలో కూడా ఫైట్ చేయాలంటే మినిస్టర్ని పట్టాలా, వాళ్ళని పట్టాలా, అదంతా కూడా ఆయన చేసేవాడు. చేసి చాలా వరకు మాకు ఆ రోజుల్లో రేంజ్ ఆఫీసర్స్కు తెప్పించి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అంటే ఆ రోజుల్లో చాలా బలమైంది, అంత సులభంగా దాన్ని ఎదుర్కోవడం కష్టము అన్న ఒక భావన ఆఫీసర్లో వచ్చేసింది ఈయన ఉన్నప్పుడు. అంతవరకు కూడా జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఒకటి డామినేటింగ్గా ఉండేది అంతవరకు. అంటే రేంజ్ ఆఫీసర్ కన్నా కేడర్ కన్నా కింద ఉండే కేడర్ అన్నమాట, అది డామినేటింగ్గా ఉండేది. అది ఆ డామినేషన్ని రేంజ్ ఆఫీసర్స్ అంతా మేమంతా ఎంతమంది, కొన్ని హండ్రెడ్సే కదా, వాళ్ళైతే కొన్ని వేలు,
జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అంటే డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, ఫారెస్టర్, ఫారెస్ట్ గార్డ్, ఫారెస్ట్ వాచర్. అంటే ఇప్పుడు ఫారెస్ట్ గార్డ్స్ను బీట్ ఆఫీసర్ అంటారు, ఫారెస్ట్ వాచర్ అని అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అంటారు. ఆ రోజుల్లో మేమన్నది ఈ 4 క్యాడర్లు కలిపి కాబట్టి కొన్ని వేల మంది స్టేట్లో, మొత్తం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వరకు పోనీ. మాది మొత్తం అంటే కొన్ని వందలే, 300, 400 ఎక్కువ లేదు. ఎట్లా మేము బలంగా ఉండగాము? అయినా బికాస్ కనకరత్న వాజ్ దేర్ అట్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్, హెడ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంత డామినేటివ్గా ఉంటారు జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అంటే. ఆయన ప్రెసిడెంట్ అంటేనే టెర్రర్ ఆఫీసర్లకు. ఆయన వస్తున్నాడు, పేర్లంతా వద్దు మనకు, ఆయన వస్తున్నాడు అంటే ప్రెసిడెంట్ వాళ్ళకి భయం అన్నమాట. మేమంటే లెక్కే లేదు రేంజ్ ఆఫీసర్ అంటే. అట్లా ఉండేది. తగ్గట్టుగా మా ప్రెసిడెంట్ అంటే అట్లే ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. వాళ్ళ పేర్లు ఇప్పుడు వద్దు మనకు. వాళ్ళందరూ నాకు బాగా పరిచయమైన వాళ్ళే. ఎప్పుడైతే కనకరత్నం వచ్చిన తర్వాత లీడ్ తీసుకొని ఒక 3-4 ఇయర్స్ ఆ యొక్క సినారియో మొత్తం మార్చాడు. రేంజ్ ఆఫీసర్ అసోసియేషన్ అంటే భయపడే స్టేజ్కి వచ్చింది ఫారెస్ట్ ఆఫీసర్స్. ఆఖరికి జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ యొక్క ఆ పెత్తనం కూడా కొంతవరకు తగ్గించగలిగాడు. ఒక స్టేజ్ 2 కలుపుదామన్న ఆలోచన కూడా వచ్చింది. తర్వాత పెద్ద సక్సెస్ కాలేదనుకోండి. వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళు కానివ్వలేదు. అంటే ఏ స్టేజ్కి వెళ్ళామంటే కనకరత్నము వస్తున్నాడు అంటే ఆయనతో పాటు మేము కూడా వెళ్ళేవాళ్ళం ఊరిక తోకల్లాగా. అంటే 2-3 ఉండాలి కదా కూడా. ఆయన ఏదన్నా ఒక రేంజ్ ఆఫీసర్ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి కనకరత్నం ఒక ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకు చెప్పాడంటే రాతపూర్వకంగా అది తీసుకొని ఆయన వెళ్ళి ఆ కన్సర్న్ ఆఫీసర్స్తో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు కూడా 2-3 మేము వెళ్తాం. జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ అట్లా కూడా వెళ్తాం. ఆ సమయానికి ఎవరు ఉంటే వాళ్ళు వెళ్ళినప్పుడు మేమే మాట్లాడేవాళ్ళం కాదు. నేను 2-3 సార్లు విన్నాను దీంతో. మేమే మాట్లాడేవాళ్ళం కాదు. ఆయన మాట్లాడారంటే చాలా చక్కగా జవాబు చెప్పేవాళ్ళు ఆఫీసర్స్, కన్సర్న్ ఆఫీసర్స్ అన్నమాట. కన్విన్సింగ్గా చెప్పి పంపించేసేవాళ్ళు. ఈయన కూడా అవసరమైతే ఎంత సీరియస్గానైనా కూడా వెళ్ళే అంత ధైర్యం ఉండేది ఆయనకు. ఒక ఆఫీసర్ని అయితే నువ్వు ఆల్మోస్ట్ నోరు మూసుకో, నువ్వు నథింగ్ అని. అతను చాలా ఇగో ఉండే ఆఫీసర్ అన్నమాట. ఆ రోజుల్లో చాలా ఇగో ఉండేది, చాలా ఆత్మగౌరవం ఉండే వ్యక్తి. అతను కొంత ఇతనికి చిన్నబుచ్చుకునేటట్లుగా ఆయన నడుచుకున్నాడు. ఆయన అంటే అది తప్ప అయింది. ఒక ఇంటర్వ్యూ ఇవ్వలేదండి. ఈయన వెళ్ళి నేను కలుస్తానంటే ఈ ఇంటర్వ్యూ కూడా గంట వెయిట్ చేయించాడు ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ద అసోసియేషన్ని. తప్పు కదా, అది చాలా పెద్ద తప్పు కదా. ఏదైనా ఉంటే పిలిపించు, మాట్లాడు, పంపించేసి. చేయగలిగితే చేయలేకుండా లేదని చెప్పేసి, లేదనేసి ఆయన చేసుకుంటాడు. ఊరికే వెయిట్ చేయించాడు గంట తరబడి. చాలా కోపం వచ్చేసింది కనకరత్నంకు. వెళ్ళి వైలెంట్గా మాట్లాడేశాడు ఆయన. ప్రధానంగా అంత ఇగో, ఆత్మగౌరవం ఉన్న ఒక వ్యక్తి, ఒక ఆఫీసర్ను గట్టిగా మాట్లాడింది ఈయన ఒక్కడే ఆ రోజుల్లో. అట్లా ప్రతి విషయంలో కూడా అసోసియేషన్ కోసము తన సుఖం కూడా చూసుకోకుండా అసోసియేషన్ కోసము త్యాగంతో పనిచేసిన వ్యక్తి కనకరత్నం అన్నమాట. తన గురించి తను ఆలోచించుకోలేదు. ఇప్పుడు ఈ రకంగా ఆయన మాట్లాడుతుంటే ఈయన రేపు ప్రమోషన్స్ రాకుండా వాళ్ళు చేయొచ్చు, ఆయన రేపు ఏసీఎఫ్గా రాకుండా చేయొచ్చు వాళ్ళు. కానీ ఎన్నో పాసిబిలిటీస్ ఉన్నాయి. లేదా ఒక చార్జ్షీట్ ఇవ్వచ్చు ఆయనకు, ఏదో ఒక 2 తప్పులు కనిపెట్టి ఈ రకంగా తప్పులు చేశావు ఇది అని చెప్పి చార్జ్షీట్ ఇచ్చిన తర్వాత ఆయన పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఒక్క పనిష్మెంట్ కానీ వచ్చిందంటే పెద్ద పనిష్మెంట్, చిన్న పనిష్మెంట్స్ కాదు. అంటే ఇంక్రిమెంట్ కట్టు విత్ క్యూములేటివ్ ఎఫెక్ట్ అట్లా కొన్ని ఉండేవి. అది కానీ ఆయనకు వచ్చిన ప్రమోషన్ రాదు. ఇంకా అవన్నీ ఏమన్నా కానీ నా తరహా నాదే అనేసి ఈయన అంత ఇదిగా పోయాడు. ఆ రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక పెద్ద ఆఫీసరు మా డిపార్ట్మెంట్కు ఒక క్లాష్ వచ్చింది. అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా అనుకోకుండా ఏమాత్రం వెరవకుండా డిపార్ట్మెంట్ కోసము అప్పుడు ఏం చేస్తాం, ఏమైంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లెక్క వచ్చింది. అప్పుడు రేంజ్ ఆఫీసర్ అసోసియేషన్ కాదు, డిపార్ట్మెంట్ల కోసము ధైర్యంగా పేపర్లో స్టేట్మెంట్ ఇస్తూ ఎదుర్కొన్నారు అన్నమాట. అంటే డిపార్ట్మెంట్ కోసం అప్పుడు మాత్రమే ఆఫీసర్లు అందరూ ఈయన సపోర్ట్ చేశారు. ఎందుకంటే డిపార్ట్మెంట్ కోసం వచ్చేసింది అక్కడికి. ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అలాంటి ఇష్యూ ఒకటి కొత్తగా జరిగింది అనుకోండి. సో అప్పుడు ఈయన అందరూ అప్రిషియేట్ చేశారు. సరే అప్పుడు ఏదో జరిగింది, అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కనకరత్నం అంటే కంటకింపే ఆఫీసర్లకు. ఎందుకంటే ఆయన ఉన్నది మాట్లాడతాడు, ఖచ్చితంగా ఎదిరిస్తాడు, భయపడ్డు. మొదట మర్యాదగానే ఉంటాడు. ఒకేసారి ఎప్పుడు ఆయన వైలెంట్గా కాలేదు నాకు తెలిసినంత వరకు. మాట్లాడేది మాత్రము చక్కగా సౌమ్యంగానే మాట్లాడి ఉన్న విషయాన్ని చక్కగా ప్రవేశం చేసేవాడు. ఎప్పుడైతే అటు సైడ్ నుంచి కాస్త మితిమీరుతుందో ఇంకా ఈయన విశ్వరూపం చూపించేస్తాడు. అది రాకుండా వాళ్ళు చూసుకోరు అనమాట. అంతవరకు సౌమ్యంగానే ఉండేవాడు. నేను చూస్తూనే ఉండేది కదా ఆయన మాట్లాడే విధానము కానీ పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా మాట్లాడేవాడు. కొంతమంది ఆయన్ను నొప్పించడము
చేశారనుకోండి అప్పుడు మాత్రం మనం వెంటనే వైలెంట్ అవుతాడు. అలా కాకుండా కాస్త విజ్డమ్ ఉన్నవాళ్ళు, తెలివి ఉన్నవాళ్ళు ఆఫీసర్స్ అతనికి ఆ పరిస్థితి రాకుండా, ఆ థ్రెషోల్డ్ దాటకుండా కానీ చూసుకుంటే నార్మల్గా మాట్లాడే వాళ్ళము వాళ్ళు చేస్తామండి, పర్లే కనుగొస్తాం, డోంట్ బాదర్, నేను చేస్తాను, కూల్గా వచ్చేసేవాళ్ళం బయటికి. అలా జరిగిందన్నమాట. అలా రేంజర్స్ అసోసియేషన్ ఒక గుర్తింపు, రేంజ్ ఆఫీసర్స్ కంతా కూడా ఒక రకమైన అదే మన గన్స్ రావడం కానీ, పిస్టల్స్ రావడం కానీ, పవర్స్ పెరగడం కానీ, ఈ టెండర్ సిస్టమ్ కూడా, టెండర్ సిస్టమ్ కూడా పెద్ద డిస్కషన్ జరిగింది అప్పుడు. టెండర్ సిస్టమ్ డిపార్ట్మెంట్ రావడం అంటే అది ఒక పెద్ద రెవల్యూషన్ అది ఆ రోజుల్లో. టెండర్ సిస్టమ్ ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అని అనేవాళ్ళు అనమాట. ఆఖరికి అది కూడా వచ్చేటట్లుగా ప్రభుత్వాన్ని ఒప్పించేంత స్థాయికి వచ్చేసాము. ఆ తర్వాత టెండర్ సిస్టమ్ వచ్చేసింది. ఆ స్టేజ్లో మేము చూసాం డిపార్ట్మెంట్లో యాజ్ డిఎఫ్ఓస్గా. టెండర్ పనులు అంటే టెండర్స్ కాల్ఫర్ చేస్తాము. ఈ టెండర్ వచ్చారంటే టెండర్కి ఒక పని ఇచ్చేస్తాం, వాళ్ళు చేస్తారు. అందులో నాణ్యతను బట్టి మేము బిల్లు తయారు చేస్తాము, పంపిస్తాము, బిల్లు వస్తుంది, డబ్బులు తీసుకుంటారు, పోతారు. సరే ఆ కాంట్రాక్టర్ దగ్గర ఎవరన్నా కానీ తీసుకోవాలి, ఏ సమయం కదా మనకు తెలియదు అది. బట్ యాజ్ రేంజ్ ఆఫీసర్గా, యాజ్ డిఎఫ్ఓగా మేము సేఫ్గా ఉన్నాము. ఎవరో కింద వాళ్ళు 10 రూపాయలు అది ఎదురుస్తండి. అలాగా టెండర్ సిస్టమ్ కూడా డిపార్ట్మెంట్కు వచ్చేంత స్థాయికి వచ్చిందంటే ఎంత దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ జరిగి ఉండాలి, ఎంత ఆఫీసర్లను ఒప్పించాలి. అంటే కొంతమంది ఒకరిద్దరు ఆఫీసర్స్ ఫార్గా ఉంటారు, బట్ మెజారిటీ ఫార్గా ఉండరు. ఉన్నట్లుండి ఉన్న ఫలానా పూర్తిగా సిస్టాన్ని ఇలా టాప్ సెట్ అవి చేయాలంటే జనరల్గా ఎవరికి ధైర్యం ఉండదు ఆఫీసర్లు కూడా. కానీ చేయించారు. కొద్దిగా ప్రభుత్వాన్ని ఒప్పించి టెండర్ సిస్టమ్ కూడా తర్వాత చాలా కాలానికి వచ్చింది. అప్పుడు మేము రేంజ్ ఆఫీసర్ కాదు, మేము డిఎఫ్ఓలం అయిపోయినాం అది వచ్చే లోపల. కానీ సిస్టమ్కి వచ్చింది కదా, అసోసియేషన్కి వచ్చింది కదా, రైట్. ఇప్పుడు అలా అయిన తర్వాత సరే ఏదో మా ప్రమోషన్ వచ్చింది, ఎక్కడెక్కడో ఆయన డిఎఫ్ఓగా నేను డిఎఫ్ఓగా కూడా పనిచేసుకుంటూ ఉండిపోయినాం అనుకోండి. అప్పుడప్పుడు కలిసే వాళ్ళము, అసోసియేషన్ మీటింగ్ జరిగేది. ఎప్పుడైతే మేము డిఎఫ్ఎస్ అయినామో అసిస్టెంట్ ఏసీఎఫ్సీ యొక్క అసోసియేషన్ ఒకటి ఫామ్ అయింది. దానికి ఈయన్నే ప్రెసిడెంట్గా పెడదామని నేను ఎంత ప్రయత్నం చేసినా కొంతమంది కొన్నాళ్ళు కానివ్వలే వాళ్ళు. సరే అప్పుడు ఎవరో ఉన్నవాళ్ళు వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళ డామినేషన్ ఉంటుంది కదా. ఎందుకంటే మేము అప్పుడే ఆ క్యాడర్కి వెళ్ళాము, ఏసీఎఫ్ క్యాడర్కు. వాళ్ళు అంత ముందు నుంచో ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళు బలంగా ఉన్నారు ఆ క్యాడర్లో. సో మొదట మా ప్రయత్నం ఫలించలే. అలా జరిగిందండి. ఆ తర్వాత ఇంకా ఎక్కడెక్కడో ఉండిపోయినాము. తర్వాత కనకత్నం వస్తుండేవాడు, అసోసియేషన్ తరపున వచ్చేవాడు, మేము కలిసేవాళ్ళము, మాట్లాడేవాళ్ళము, డిస్కస్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళము. రిటైర్మెంట్ తర్వాత కనకత్నం నాకు ఉండే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతూనే ఉంది, అది ఎప్పటికీ మానదు అది. రిటైర్మెంట్ ఆయన హైదరాబాద్, నేను తిరుపతి. రిటైర్మెంట్ తరువాత ఆయన యొక్క మొట్టమొదటిది ఈ రిటైర్డ్ ఆఫీసర్స్కు, ఫారెస్ట్ ఆఫీసర్ కాదు, ఎనీ ఆఫీసర్, అంతేకాదు రిటైర్మెంట్ అనేది గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరికీ ఉంటుంది. కానీ ఒక కొట్టు పెట్టుకునే వాడికి రిటైర్మెంట్ అంటే ఉండదు, దుకాణం పెట్టుకునే ఒక వైశ్యుడికి రిటైర్మెంట్ ఉండదు, ఒక బ్రాహ్మడికి రిటైర్మెంట్ ఉండదు. అలా వయసు మీరి మాలాగా 60 ఏళ్ళు దాటిన ఆ యొక్క వ్యక్తులందరినీ కూడా ఈ పరిధిలోకి తీసుకొని ఆ వయసులో అంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరెవరికి ఎన్ని రకాల కష్టాలు ఉన్నాయో తెలుసుకొని అది కొంతవరకు మనం ఏమైనా ఆ సమస్యలను మనము నివారింపు చేయగలమా అన్న ప్రయత్నం ఏమైనా చేద్దామన్న మొట్టమొదటి ఆలోచన ఆయనకు వచ్చింది. మేమంతా కూడా రిటైర్మెంట్ ఫారెస్ట్ ఆఫీసర్ అంటే మేము రిటైర్మెంట్ ఫారెస్ట్ ఆఫీసర్ తరపున మేము వెళ్ళేవాళ్ళము, చేసేవాళ్ళము. ఆయన అట్లా కాదు, ఆయన ఆలోచన ఎలా వచ్చిందంటే ఆ వయసులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు రిటైర్మెంట్ ఆఫీసర్ సమానమే. అతను మంచి చెడ్డ చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంటే కాదు, ఒక రెవెన్యూ డిపార్ట్మెంటే కాదు, ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాదు, సాధారణ వ్యక్తికి కూడా ఆ వయసు వచ్చిన వాడికి 60 దాటిన తర్వాత అతని శరీరంలో జోసత్వాలు ఉడిగిపోతాయి. పిల్లలు సరిగ్గా చూసుకుంటారన్న నమ్మకం లేదు. అతని ఆరోగ్యము, అతని ఉండే పరిస్థితి, అతని ఉండే కష్టాలు తీర్చేయడానికి ఎవరు ఉన్నారు? ఎవరూ లేకపోవచ్చు, ఉండొచ్చు. లేనప్పుడు మరి ప్రభుత్వం తీసుకోవాలి కదా. ఎవరైనా కావచ్చు, అది గవర్నమెంట్ సర్వెంట్ కావచ్చు, కాకపోవచ్చు అన్నది చక్కటి ఆలోచన ఆయనకు తీసుకొని ఆ లైన్లో ఆయన వర్క్ చేస్తున్నాడు. నేనప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను కూడా కాస్త చెప్పి మోటివేట్ చేసి నన్ను కూడా ఒకసారి కొన్ని చోట్ల తీసుకుని వెళ్ళాడు. నేను కూడా వెళ్ళాను. చాలా బాగుండే, చాలా చక్కగా ఉండే. కానీ ఇంత ఓపిక చేస్తున్నాడు కనకర్తమని నాకు కొద్దిగా భయం అనిపించింది. ఇప్పుడు విదేశాల్లో కొన్ని యూరోపియన్ దేశాల్లో కొన్ని చూసామంటే చాలా దేశాల్లోనండి
ముఖ్యంగా చాలా దేశాల్లో, ముఖ్యంగా స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, కొంతవరకు అమెరికా, కెనడా, యూరోప్లో కొంతవరకు బెల్జియం, లగ్జంబర్గ్, ఇలాంటి దేశాల్లో సీనియర్ సిటిజన్స్కి ఎంత గౌరవము నెంబర్ 1. వాళ్ళ గురించి ప్రభుత్వం ఎంత నేను స్వయంగా వెళ్ళి నేను చూసి వచ్చానండి. నేను చూడకుండా నేను మాట్లాడలేదు, దేశాలన్నీ చూశాను నేను. సీనియర్ సిటిజన్స్కి వాళ్ళు ఎంత చక్కగా చూసుకుంటారో, వాళ్ళ ఆరోగ్యం కానీ, వాళ్ళకి అవసరాలు కానీ, వాళ్ళకి మంచి చెడ్డ కానీ, వాళ్ళ పిల్లలు చూసుకోకపోయినా ప్రభుత్వం వాళ్ళకి అంత కన్వీనియంట్గా అన్నీ అమెరికా చేసింది. నేనైతే ఆ రోజుల్లో నోరు తెరుచుకునేవాడిని. తర్వాత నేను ఆ దేశాలు తిరిగి వచ్చిన తర్వాత మన వాళ్ళతో చాలామందితో నేను ఆ మాట డిస్కస్ చేశాను. అంతే, డిస్కస్ చేశాను. అంతగా వేరే దేశాల్లో సీనియర్ సిటిజన్స్కి కొన్ని దేశాల్లో అంత ప్రాముఖ్యత ఇచ్చి చక్కగా చూసుకుంటున్నప్పుడు మన దేశంలో ఎందుకు చూసుకోలేకపోతున్నారు? మరి ఆ విషయాన్ని కనీసం ప్రభుత్వానికి చెప్పాలి కదా. ఇప్పుడు అమ్మ అన్నం పెట్టలేదు, తండ్రి స్కూల్ ఫీజు కట్టలేదు, కనీసం వెళ్ళి మనం అడుగుతాము, అమ్మ నాకు అన్నం పెట్టమ్మా అని. తండ్రికి వెళ్ళి చెప్తాం, నాన్న నా స్కూల్ ఫీజు కట్టు నాన్న అంటాం. అలా ప్రభుత్వానికి చెప్పాలి కదా. ఏదో చెప్పకపోతే అంత ప్రభుత్వం గమ్మనిపోతుంది, తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటుంది. మన పరిస్థితి ఇట్లాగే ఇంకా దిగదాస్తూ పోతుంది. ఆ యొక్క మొట్టమొదటి ప్రైమరీ స్టెప్, పయోనీరింగ్ స్టెప్ కనుక అతను తీసుకున్నాడు. సీనియర్ పీపుల్స్ కోసం, సీనియర్ సిటిజన్స్ కోసము, నాట్ ఓన్లీ రిటైర్డ్ పీపుల్, ఆల్ సీనియర్ సిటిజన్స్ ఆఫ్ ఆల్ ప్రొఫెషన్స్. చక్కగా ఉంది, నాకు చాలా బాగా అనిపించింది. కొంతవరకు పోయాడు పాపము. నేను తర్వాత తిరుపతికి వెళ్ళిపోవడము, ఆయనకు నాకు ఏదో ఫోన్ కాంటాక్ట్స్ కానీ కలవడం కానీ డిస్కస్ చేయడం కానీ, ఆయన పోతున్న ఆ యొక్క పంథాలో నేను వెళ్ళడము, నా యొక్క కాంట్రిబ్యూషన్ చేయడం అనేది పెద్ద లేదు, జరగలేదు, చేయలేదు. నచ్చినా అంటే నేను వేరే దారిలో ఉండిపోయానండి, ఆధ్యాత్మిక దారిలో ఎక్కువగా ఉండిపోయినాను. పాప ఆయన మాత్రం ఎవరు తెలవకపోయినా ఆయన ప్రయత్నాన్ని చేసుకుంటున్నాడు. ఆయన అసిస్టెంట్స్, ఆయన కొంతమంది సహాయం చేసేవాళ్ళు, ఆయన మనసుతో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి చక్కగా చేసుకుంటూ పోయాడు. తర్వాత దాన్ని భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం లెవెల్లోనూ, తర్వాత భారతదేశం లెవెల్లో కూడా తీసుకొని వెళ్ళాడు ఆయన. ఆ మధ్యకాలంలో నేను విన్నది కూడా, ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక లెటర్ పెట్టాడు ఈ సీనియర్ సిటిజన్స్ గురించి అని విన్నాను, చూశాను, ఆ లెటర్ కూడా చూశాను. అచ్చా అది ఆయన చెప్పారు, ఇంకా లేటెస్ట్ నాకు కూడా ఐడియా లేదు. గవర్నమెంటే చేసింది. గుడ్ సీనియర్ సిటిజన్స్ కూడా కొన్ని ప్రత్యేకమైన రాయితీలు కానీ ఫెసిలిటీస్ కానీ కల్పించింది. వెరీ గుడ్. ఆ వివరాలు నాకు తెలియదు, మరి నాకు ఆయన దగ్గర తెలుసుకోరు. నేను వాళ్ళ రేపు తెలుసుకుంటాను. ఇప్పుడు భారతదేశం లెవెల్లో, అంటే కంట్రీ లెవెల్లో ఈ యొక్క విప్లవాన్ని తీసుకొని భారత ప్రభుత్వం యొక్క నోటీస్కి తీసుకొని వచ్చి ఒక చక్కటి ప్రణాళికతో సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ప్రభుత్వము నేను చెప్పిన ఇతర దేశాల్లో ఎలాగైతే చక్కగా చూసుకుంటున్నారో అలా చూసుకునే పరిస్థితి కనుక వచ్చిందంటే నిజంగా అది ఒక గోల్డెన్ పీరియడ్ అనమాట. ఇంకా సీనియర్ సిటిజన్స్ ఎవరూ కూడా మన దేశంలో బాధపడాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటున్నానంటే పిల్లలు అందరూ కూడా తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు అందరూ చూసుకోరు, అది అందరికీ తెలిసిన విషయమే. ఎన్నో సంఘటనలు మనం వింటున్నాం పేపర్లో. తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్ళగొట్టిన వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులను విదేశాలు మేము తీసుకెళ్తామని ఎయిర్పోర్ట్ దాకా తీసుకొని వెళ్ళి వాళ్ళని ఎయిర్పోర్ట్లో వదిలేసేసి చెక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ యాక్చువల్గా పేపర్లు జరుగుతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి. తిండి పెట్టిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే వాళ్ళ అనాథ శరణాలయాలను వదిలేసేసి డబ్బులు పంపించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఆ వయసులో 60 తర్వాత 70 తర్వాత శరీరంలో ఎప్పుడైతే జవసత్వాలతో విరిగిపోయినాయో మానసికంగా శారీరకంగా వాళ్ళు ఎంతో వీక్గా ఉంటారు. అప్పుడు ఏ ఒక్క చిన్న కష్టం కానీ బాధ కానీ జరిగిందంటే వాళ్ళ ఒళ్ళు శరీరం తట్టుకోదండి. అది ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది, కానీ వయసులో ఉన్న వాళ్ళకి అర్థమే కాదు, అది తట్టుకోదు. అది ఇంకా శరీరంలో రుగ్మతలు ఇంకా పెంచుతుంది, మానసిక రుగ్మతలు ఇంకా పెరుగుతాయి. మనసుకు శరీరానికి సంబంధం ఉంది కాబట్టి మనసుకు నా దెబ్బతింటే శరీరం తప్పకుండా దెబ్బతింటుంది, అందులో ప్రసక్తే లేదు. అది సృష్టి ధర్మం అది. కాబట్టి వాళ్ళను ఆరోగ్యంగా ఎప్పుడైతే పిల్లలు చూసుకోరా అనేది పక్కన పెడదాం. చూసుకుంటే మంచిదే, చూసుకోలేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రభుత్వం కూడా పట్టించుకుంటే పిల్లల వైపు చూడాల్సిన అవసరమే లేదు. మరి అది వాళ్ళకి తెలియజేసి చక్కటి ప్రణాళిక తయారు చేసి ఒక షెల్టర్ లాగా, ఒక అంబ్రెలా లాగా ఈ సీనియర్ సిటిజన్స్కు వచ్చే నాడు ఎప్పుడు వస్తుందో అనేది మనం చూద్దాం. ఇప్పుడు కొన్ని వస్తున్నాయని అంటున్నారు, వస్తే సంతోషమే. విదేశాల్లో నేను చెప్పిన దేశాల్లో ఎంత బాగా చేస్తున్నారో అంత లేకపోయినా అందులో కనీసం ఒక 50% వరకైనా మనం సీనియర్ సిటిజన్ కన్నా ప్రొటెక్షన్ ఇవ్వగలిగితే అంతకన్నా ఒక అచీవ్మెంట్ ఇంకేముంటుంది.
ఈ యొక్క బృహత్ కార్యంలో కనుక ఇప్పుడు వెళ్తున్నాడు, నా వంతు సహాయం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అతను తీసుకుంటున్న కొన్ని చర్యలకు నా సంపూర్ణ సమ్మతి, సంపూర్ణమైన సపోర్ట్ ఉంటుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. కానీ సపోర్ట్ అన్నది ఏ రకంగా నేను ఇవ్వగలనంటే నేను భవిష్యత్తులో నేనే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే నాకుండే కార్యక్రమాలు నాకు ఎన్నో ఉన్నాయి, అవి చూసుకుంటూ నాకు కూడా బాగా వయసు అయింది కాబట్టి ఎంతైనా కూడా ఏదో ఒక రకంగా మేధస్సుతోనో లేకుండా మనస్సుతోనో శారీరకంగా ఏ వీలుంటే ఆ రకంగా ఆయనకు మద్దతు ఇవ్వడానికి భవిష్యత్తులో నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. తర్వాత భవిష్యత్తులో ఆయన యొక్క ఈ కార్యక్రమము శుభంగా జరగాలని, ఆయన ఈ యొక్క ప్రయత్నంలో విజయం సాధించాలని, విజయం సాధిస్తారు కూడా. ఎందుకంటే ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన చక్కటి పట్టుదల మనిషి, ధర్మము న్యాయము అనే వాటికి విలువ తెలిసిన మనిషి, చేస్తారని నమ్ముతూ మరొక్కసారి భగవంతుని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఆయన మంచి గురించి, మంచి కొరకు ఆయన యొక్క ప్రయత్నం సఫలం కావాలని. నమస్కారం. చంద్రశేఖర పిల్లయ్య గురించి అనుబంధం గురించి చెప్పాలంటే ఇది ఒక గ్రంథం అవుతుంది, ఒక గ్రంథం అవుతుంది. అనేక విధాలుగా నాకు అండదండలు అంటే ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంటే ఈ పని అంతా చేయగలిగేటందుకు ఇది ఒక్కళ్ళు చేసేది కాదు కదా. ఏ పని అయినా కూడా ఒక సంస్థ తరఫున చేయాలంటే అది ఒక్కళ్ళు చేసేది కాదు. కాకపోతే ఒకళ్ళు హెల్మ్ ఆఫ్ అఫేర్లో ఉంటారు, కారకులు అని అనిపించుకుంటారు, అది వేరే విషయం. కానీ దానికి మూల స్తంభాలు కొన్ని ఉంటాయి. ఆ మూల స్తంభాల వల్లనే ఆ బిల్డింగ్ అవుతుంది. కానీ కాకపోతే ఆ బిల్డింగ్ ఆర్కిటెక్ట్ చేసినోడు ఉంటారు ఇంపార్టెంట్గా కొంత వ్యక్తికి లీడర్షిప్ ఉంటుంది కాబట్టి లీడర్షిప్ ఇవ్వచ్చు. కానీ ఆ మాత్రం చేయగలిగినామంటే చంద్రశేఖర పిల్లయ్య లాంటి వ్యక్తులు నాకు సుదీర్ఘంగా, అంటే ఏ 4 రోజులు ఉండిపోయేది కాకుండా సుదీర్ఘంగా నేను ఏ కార్యక్రమం చేపట్టినా కూడా దానికి సుదీర్ఘంగా నాతో ఉండి సపోర్ట్ ఇవ్వటం వల్ల నేను చేశానని నేను బలంగా నమ్ముతున్నా. అండ్ ఇప్పుడు కూడా ఆ చంద్రశేఖర పిల్లయ్య గారు సూచనలు ఆలోచనలకి చాలా విలువే కాకుండా ఆయన అన్నప్పుడు నేను చాలా దాన్ని దీర్ఘంగా ఆలోచించి స్టెప్ తీసుకుంటాం. సో అలాంటి వాళ్ళు 2-3 ఉన్న దాంట్లో చంద్రశేఖర పిల్లయ్య గారు ప్రథముడు అని చెప్పొచ్చు. నాకు ఈవెన్ అదర్ యాక్టివిటీస్లో కూడా నాకు చాలా మంచిగా సపోర్టింగ్గా ఉండాడు, మోరల్గా కానీ. అండ్ ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఒక మంచి మోరల్స్ ఉన్న వ్యక్తి. ఆయన చెప్పినట్టుగా ఒక వేవులెంత కలిసినప్పుడే మనం దగ్గర సంబంధాలన్నా ఏర్పడుతుంది. ఆయన వేవులెంత నా వేవులెంత కలవటమే నాకు దగ్గరగా ఉన్నాడు. ఇంకా కొన్ని విషయాలలో ఆయన ఏదైతే అనేవాడో దాన్ని నేను ఆచరణ పెట్టేవాడిని, కాపీ కొట్టి. అంటే ఆయన బయటకు వచ్చి డిఎఫ్ అట్లా అని ఆయన గట్టిగా అనేవాడు. అంటే ఆయన ఈజ్ టు ఎక్స్ప్రెస్ అన్నట్టు, ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు. అది నేను తీసుకొని ఆయన తరఫున అన్నట్టుగా పేరు చెప్పకుండా అదే విషయాన్ని నేను ఎత్తాను. చాలా విషయాలు కింద జరిగాయి. చాలా విషయాలలో ఆయన బయట అంటుంటే నేను తీసుకెళ్ళి అందించేవాళ్ళలాగా. అంటే దాన్ని ఏమంటారంటే ఆత్మ అంతరాత్మ అన్నట్టు. అదే అంతరాత్మలాగా అదే అనేవాడు వచ్చి ఇట్లా ఎక్కువైపోయింది కనకరత్నం అంత దౌర్జన్యం. ఆ డిఎఫ్ పోతే కనీసం కూర్చోమనట్లేదు అంటే అంతే కదా పిల్లలు కూర్చోమనట్లేదు బాధ. అసలు కనీసం ఏంటి నేను పోస్ట్ గ్రాడ్యుయేట్, మనమంతా హైలీ క్వాలిఫైడ్, డిఎఫ్ క్వాలిఫికేషన్ ఏంటి, మనం ఇంత క్వాలిఫికేషన్ చదివితే కనీసం పోగానే సల్యూట్ పెట్టినప్పుడు కూర్చోండి అని అనేదేంటి. అదే బాగా చాలా బాగా మాట్లాడతాడు, మీకు వీళ్ళలేదు, చాలా ఎమోషనల్, చాలా మంచిగా అంటుండేవాడు. సరే అంతే కదా అరా అనిపోయి సార్ నమస్తే అందరం కూర్చున్నాము, ఆయన ఏమంటాడు లెమ్మంటాడా, గుర్తులేదు. అందరూ సుబ్రహ్మణ్యం ఓకే సార్ అందరూ కూడా సల్యూట్ కూర్చుని వాళ్ళ చూస్తూ ఫస్ట్ డే తర్వాత అంతే ఆయన కూర్చోడు ఉన్నవారు పోతుంది ఆయన కూర్చోడు. అంటే అలా సెట్ చేసినాం. ఆ శ్రీశేవ్ గారు కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఇంటర్వ్యూ ఇవ్వకపోతే చూసినాం ఇంకా 5:30 వెళ్ళిపోతాడు కదా. తలుపు గుంజుకొని పోయినాం, తలుపు తీసుకుని పోయినాం. ఏం చేస్తాడు గుంజుకొని పోయినా ఆ తలుపు ఏమైందంటే స్ప్రింగ్ డోర్ కదా, అది గట్టి డన్ అట్లా పడ్డది అన్నట్టు. ఏ
కొడతారా అంటే మేము మిమ్మల్ని కొడతాం సార్, మాకు కొడతాం మాకే వస్తుంది, మేము పొద్దున్నే వేడి చేస్తున్నాం, ఇంకా అదే మీద మీరు వెళ్ళిపోతారు, కనీసం మా సమస్యలు వినాలి అంటే ఏంటి సార్ ఏంటి అన్నాడు. ఏంటి అంటే మా వాళ్ళు సస్పెండ్ అయినానో 2 ఇంక్రిమెంట్లు కట్టిండో 1 ఇంక్రిమెంట్ పోయింది అని మీరు ఏదన్నా దాన్ని పరిశీలించి వారికి మెయిల్ చేస్తారని అప్పీల్ పెట్టుకుంటే మీరు దాన్ని డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్, 2 ఇంక్రిమెంట్లు 2 తక్కువైనా 3 ఇంక్రిమెంట్లు అని మీరంటే వాడు పనిష్మెంట్ తీసుకున్నప్పుడు ఏదో లాభం కలుగుతుందని అప్పీల్ చేస్తాడు, కానీ మీ దగ్గరికి అప్పీల్కి రావాలంటే భయం అవుతుంది వాళ్ళకి. ఈ 2 సరిపించుకున్న దాని దగ్గర 3 కట్టారు గుర్తున్నారు. పనిష్మెంట్ని అంత ఎనహాన్ చేసి అసలు ఎవరు అప్పీల్కి రాకుండా చేస్తున్నారు, మీరు కరెక్ట్గా వస్తారు. అలాగనే ఇదేందండి రుద్రాక్షమాల ఉండేదానికి, ఇదేండి రుద్రాక్షమాల సార్ నేను వేసుకుంటా, నేను దైవభక్తిని, నీకు గీత చదివినా ఎప్పుడు అన్నాడు అంటే కొంచెం తెలుసు సార్ నాకు, నేను నిష్కామ కర్మ చేస్తాను. నిష్కామ కర్మ అంటే నాకు ఎవరి మీద ఏమీ ఉండదు, నేను ఒక కర్మ ఇలాగే నిష్కామ కర్మ చేస్తాను. అయితే మేము నిష్కామ కర్మ చేసినప్పుడు మేము నిమిత్త మాత్రమే కదా సార్, ఇప్పుడు అడుగు పోతుందని దాన్ని మేమేం చేస్తాము, ఇది చేస్తుంటే మేమేం చేస్తాం, మేము నిమిత్త మాత్రం. అలా నీ గీత రావాలన్నా గీత మాత్రం వచ్చు నాకు. ఆయన ఇట్లా ఉండే అంటే డైలాగ్స్ అని చర్చలన్నీ ఇలా ఉండేది. దానికి చంద్రశేఖర్ పిల్ల బయట ట్రయల్ అన్నట్టు నాకు, అంటే ఇన్వెస్టిగేషన్ అంటారు, ఇన్వెస్టిగేషన్ కదా అట్లా ఉండేదన్న. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ హాస్ టోల్డ్ వెరీ గుడ్ అబౌట్ మీ. ఓకే.